దివిలోన దైవాలు తిరుగాడు సీమ తరలితివా మము వీడి తారక రామా నీ మమత నీ సమత అందించగా మళ్ళీ జన్మించవా మా దైవమా. ఎవ్రీ ఇయర్ మీ బర్త్డే చేస్తున్నాం కదా, మా కోసం మళ్ళీ పుట్టకూడదు ప్లీజ్. షిట్, ఏమై ఉంటుంది?
ఈ టైంలో ఆగిపోతే ఎవడొచ్చి బాగు చేస్తాడే? నీ బాబు వచ్చి బాగు చేస్తాడా? ఎవరు? ఎవరు? వదలండి. వదలండి. ఎవరు మీరు? వదలండి. వదలండి. ఎవరు మీరు? వదలు. అందరికీ కలలొచ్చినట్టే ఈ అమ్మాయికి కూడా కలలొస్తాయి. కానీ ఈ అమ్మాయికొచ్చే ప్రతి కల వెనుక ఒక కథ ఉంది. కలలు రావడానికి కూడా ఓ కారణం ఉంది. అది తెలుసుకుంటే కథ తెలిసినట్టే. హాయ్, నువ్వా? ఏంటి ఎన్టీఆర్ కి విషయం చెప్పావా? మళ్ళీ ఆ ముసుగు మనుషులు కల్లోకి వచ్చారు కదా? అవును. కొట్టానంటే చూడు. అయినా ఇలాంటి కళలన్నీ నీకే ఎందుకు వస్తాయే? డ్రీమ్స్ ఏమన్నా నీ ఫ్రెండ్సా? నాకే కళ్ళు వచ్చినా అవి డెఫినెట్ గా జరుగుతాయి తెలుసా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తావు? ఆ? ఏం చేస్తావు? చూడు దివ్య, కళలు ఎప్పుడు నిజం కావు. మొన్న నాకు కత్తినా కత్తికి కిస్ ఇచ్చినట్టు కలొచ్చింది. జరిగిపోతుందా? అయ్యో, రాత్రి నువ్వు కిస్ ఇచ్చినట్టు కలొచ్చింది. అది ఇప్పుడు జరుగుతుంది అనుకున్నానే. అలాంటి కళలైతే నిజం అవుతాయి. మొదలెట్టేమంటావా? సేమ్ టు సేమ్ నాకు ఇలాగే కలొచ్చింది. ఏయ్ దివ్య, అవే నువ్వంత తేలిగ్గా దొరుకుతావా? సరే, ఫ్రెష్ అయితే కాలేజ్కి వెళ్దాం. నాకు బర్త్డే విషెస్ చెప్పలేదుగా. ఐ లవ్ యూ. నీకు ఇలాంటి విషయం ఎవరూ చెప్పలేరు, నేను తప్ప. థ్యాంక్ యూ. అందమైన పామలు అరలేత మెరుపు తీగలు. యా కరెక్ట్ మై డియర్ స్వీట్ హార్ట్. ఏంటి ఈయన ప్రేమిస్తున్నావా? లేదండి, ఆ. అబ్జర్వేషన్ లో ఉంచాను. ఓహో, మరి ఎప్పటి నుంచి క్లోజ్ గా మూవ్ అయిపోతున్నాయంటమ్మా? అంటే ఇది ట్రైనింగ్ పీరియడ్ అండి. ఆ. తర్వాత ఓకే అనుకుంటే మ్. ప్రేమికుడి పోస్ట్ పర్మనెంట్ చేస్తాను. ఆ? ఎనీ ప్రాబ్లం సార్? నేను షాక్ లో ఉన్నాను, ప్రస్తుతానికి ఏం మాట్లాడలేను. అక్కడేదో జరుగుతున్నట్టుంది, మీరు క్యారీ ఆన్. మొట్టమొదటి సాంగ్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తే కాపీ కొట్టేమంటారు. ఆ? కొంచెం మార్చి రాద్దాం. ప్రేమ లేఖలు అమ్మబడును, 2 లవ్ లెటర్స్ కొన్న వారికి 1 లవ్ లెటర్ ఉచితం. ఇదేదో బాగుంది. నువ్వు ఉంటానంటే రెంట్ ఏంటి, ఫ్రీగా ఉండొచ్చు. సార్, ఏం కావాలి? మీరు లవ్ లెటర్స్. ఎస్. ఇదేదో చాలా బాగుంది. లెటర్ ఎంత? వెంటనే వర్కౌట్ అవ్వాలంటే 100, కాస్త లేట్ అయినా పర్వాలేదంటే 50. ఏది కావాలి?
50 ఉన్నాయి. ఇన్స్టాల్మెంట్ లేదా? నో 1 minute. 50కి అడ్జస్ట్ చేసుకొని ఒకటి ఇవ్వండి ప్లీజ్. ఓకే సరే అయితే ప్రస్తుతానికి ట్రైలా ఫెయిలా? ఫెయిల్ కాదు, ట్రైల్. పేరేంటి? బుజ్జి. నీ పేరు కాదు, అమ్మాయి పేరు. విజ్జి. ప్రాస బాగానే మెయింటైన్ చేస్తున్నావు, వర్కౌట్ అవుద్ది. విజ్జి. కింద సైన్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చేయి. బెస్ట్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ. వర్కౌట్ కాకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చా? సారీ, రిటర్న్ తీసుకోబడదు, కావాలంటే ఇంకొకరికి ఇచ్చేయి. ఇంకెప్పుడు ఎదవ సజెషన్ నీకే. నాకు గాని 2 గుండెలు ఉండి ఉంటే ఒకటి నీకే ఇచ్చేసేవాడిని. సార్ ఏంట్రా ఇది? సైడ్ బిజినెస్ సార్. ఇక్కడ లవ్ లెటర్లు కూడా బిజినెస్ చేస్తున్నావా? ఏం సార్, అమ్మాయిలకి ఇచ్చే గ్రీటింగ్స్ అమ్మట్లేదా? గిఫ్ట్లు అమ్మట్లేదా? ఫ్లవర్స్ అమ్మట్లేదా? లవ్ లెటర్స్ ఎందుకు అమ్మకూడదు సార్? అంతెందుకు సార్, మీరు కాలేజీలో అప్లికేషన్ అమ్మట్లేదు? అమ్ముతున్నా. ఇది అప్లికేషనే, కాకపోతే అది కాలేజీలో సీటు కోసం, ఇది అమ్మాయిల హార్ట్ కోసం. అంతే. ఫ్లోటింగ్ బాగున్నట్టుంది. ఎక్కడ సార్, ఇంటర్నెట్స్ ఈమెయిల్స్ వచ్చాక మా వ్యాపారం బాగా డల్ అయిపోయింది. అంతకుముందు బాగుండేది. ఓహో, మరి ఇప్పుడే నీ దగ్గర లెక్చరర్స్ ఇవ్వడానికి ఏమైనా ఉన్నాయా? ఎవరికి ఇవ్వడానికి సార్? ఇప్పుడు కెమిస్ట్రీ మేడం కి ఉన్నాయి సార్, కాకపోతే కాస్ట్ ఎక్కువ. ఎందుకు? వయసు ఎక్కువ కదా, అందుకు సార్. మనసులో ఉంచుకో, మళ్ళీ కలుస్తా. తొలి ప్రేమ, కలి ప్రేమ. ఏరా బాబాయ్, ఏరా ఇప్పుడే రావడం? నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? నువ్వు రాక లెటర్లని అమ్మేశాను. సారీ రా, లేట్ అయింది. అవును, మన గోపాల్ గాడేడి? ఎక్కడ ఉంటాడు? ఆ రంజని ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. నువ్వేమో దివ్యతో సెటిల్ అయిపోయావు, ఆడేమో రంజనితో సెటిల్ అయిపోయాడు. మధ్యలో మేమే కదా అనాథలు. ఇవాళ దివ్య బర్త్డే రా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్ ఎవరికి కావాలి? మాకు పార్టీ కావాలి. రే, ఆర్డర్ ఇవ్వరా. చూడరా, అందరూ జంటలుగా కనిపిస్తున్నారు, నేను ఒక్కడనే ఒంటరిగా మిగిలిపోతున్నాను. ఈ జీవితం కొవ్వొత్తిలా ఇలా ఎక్స్క్యూజ్ మీ సార్. ముందు అక్కడ చూడు. ఇక్కడికి కపుల్స్ మాత్రమే రావాలండి, అమ్మాయి లేకుండా ఎలా చేయం. తిను. ఏంటి అలా చూస్తున్నా? ఆర్డర్ ఇద్దామని. కావాలంటే మేము అరేంజ్ చేస్తాం. ఇక్కడ ఆర్డర్ ఇస్తే ఫుడ్ తో పాటు అమ్మాయిలు కూడా వస్తారా? అవును సార్, కస్టమర్ సౌకర్యం కోసం రీసెంట్ గా ఈ సిస్టమ్ పెట్టాం. అదిగో ఆ సీట్ లో ఉంది మా ఎంప్లాయ్. అరే జవాన్, చెప్తున్నా వద్దు. మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టు గుర్తులేదే. ఓకే, వస్తుందా? అయిపోయాడు. చేస్తుందా? వీడైపోయాడు. హాయ్, మై నేమ్ ఈస్ పాన్ జపాన్. టేక్ ఇట్ సార్. 5 minutes కంపెనీకి 500, 10 minutes కంపెనీకి 1000 రూపీస్. అంతా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మెనూ చూడండి. అబ్బో, దీనికి మెనూ కూడా ఉందా? కాఫీ విత్ గర్ల్ 500, స్నాక్స్ విత్ గర్ల్ 750, కూల్ డ్రింక్స్ విత్ గర్ల్ 1500, బిర్యానీ విత్ గర్ల్ 2000. అమ్మో, నా దగ్గర 500 ఉన్నాయి. 5 minutes కంపెనీ ఓకే సార్, బిల్ పే చేస్తారా? ఓకే. థ్యాంక్ యూ సార్, మీ టైం అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. అదేంటి, ఇప్పుడే కదా 500 ఇచ్చింది? మీరు ఆ సీట్లో కూర్చొని 5 minutes అయింది. అసలు ఏమైందని? సార్, మీరు ఆ సీట్ ఖాళీ చేస్తే ఆయన జాయిన్ అవుతారు. అంటే నాకు 500 కావదు అనమాట. ప్లీజ్ సార్. చేదివా, పోతావా? మా వాడు ముందే చెప్పాడు. నవ్వండి రా, నవ్వండి. నాకు లవర్ లేదనే కదా. రే, ఎక్కువ చేయకు గాని ముందు తిను. ఎక్కువగా తినమని బలవంత పెట్టొద్దు. ఇటీవల కాలంలో వివిధ దేశాల్లో ఒకే పోలికలతో ఉన్న 6 యువతులు హత్య గావించబడ్డారు. గుర్తు పట్టకుండా మృతదేహాల ముఖాలు చెక్కివేశారు. అదే విధంగా హత్యకు గురైన 6 మృతదేహాల్లో గుండెకు సంబంధించిన అవయవాలు
తొలగించి ఉండటం గమనార్హం. కాగా ఈ హత్యలన్నీ ఒకే తరహాలో జరగడం విశేషం. 6 వేరు దేశాలలో జరిగిన ఈ హత్యలన్నీ ఒకే ముఠా చేసినట్టు పోలీస్ యంత్రాంగం భావిస్తోంది. ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఇంతవరకు అంతుపట్టని విషయం. హంతకుల ఆచూకీ కోసం పోలీస్ యంత్రాంగం రంగంలోకి ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రపంచ వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టి ఇక్కడికి కపుల్స్ మాత్రమే రావాలి. అమ్మాయి లేకుండా ఎలా చేయండి. మీకు కావాలంటే మేమే అరేంజ్ చేస్తాం. అదిగో అటు చూడండి. వెళ్తాం పదా. ఏరా, మొన్న సైన్స్ గ్రూప్ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చావంట కదా, తీసుకుందా? తీసుకుని ఇంకోటికి ఇచ్చింది. పాపం ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవరా మరి? ఆ లెటర్ ఇంకోటికి ఇచ్చుకుని ఉంటే 100 రూపాయలు వచ్చి ఉండేవి. అనవసరంగా లెటర్ బొక్క. ఏంటి ఎందుకు ఆపావు? నీ హాస్టల్ వచ్చింది, దిగుతావని. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇలా మాటి మాటికి ఆగిపోతానే మా నాన్న సైకిల్ కొన్నాడు. ఎవడాడు? చూస్తావేంటి? నాకు కూడా భయమే. రాత్రి నా కళ్ళు జరిగినట్టే జరుగుతుంది. నాకేదో భయం వేస్తుంది. కాసేపు నువ్వు ఊరుకుంటావా? ఉండడా. ప్రాబ్లం ఏంటంటే సార్, మీరు ఈ ఏరియాలోనే ఉంటారా? ప్రయాణించడమే ప్రాబ్లం, గమ్యం చేరేదాకా తప్పదు. కానీ అన్ని ప్రయాణాలు గమ్యం చేరవు. కరెక్ట్, అదే చెప్పాలనుకుంటున్నాను. అమ్మయ్యా. సార్, కారు బాగు చేశారు, మీ పేరు చెప్పలేదు. చూసి ఎరా, మీ మటుకు మీరు చెప్పకుండా పార్టీకి వెళ్ళిపోతే మేము ఊరుకుంటామా? అందుకే దారిలో కాపు కాసి జలకిచ్చాం. ఎలా ఉంది? ఎరా, ఎంత పార్టీకి తీసుకెళ్ళకపోతే మాత్రం ఇలాగ భయపెట్టడం. పదండ్రా వెళ్దాం. ఆ దెయ్యం మొక్కం పారిసిరా. సర్లే పదండ్రా, మొత్తానికి భయపడ్డారు. ఏంటి భయపడ్డావా? మమ్మల్ని పార్టీకి పిలవకుండా వెళ్తే ఇలాగే ఉంటుంది. భలే చేశారా. రేపు నుంచి అర్రర్ సినిమాలో ట్రై చేయండి, ఈజీగా వేషాలు వచ్చేస్తాయి. పదండి వెళ్దాం. వాళ్ళు అక్కర్లేదు, మన ఇద్దరమే వెళ్తున్నాం. దివ్య, ఏంటిది? ఏదో సరదాగా ప్రాక్టికల్ జోక్ చేస్తే దీనికి ఎంత సీరియసా? ఏయ్, కూల్ డౌన్ యార్, సారీ చెప్తున్నాగా. సరేరా, మీరు కూర్చోండి, బస్ స్టాప్ లో దించేస్తాను. ఎక్కడో చూడబడి మేము వెళ్తాం. అమ్మ తల్లి, మేము దిగిపోయాంలే, నీకు హ్యాపీగా ఉందా? మరీ ఇంత సెన్సిటివ్ నేచర్ పనికిరాదు దివ్య, మన ఫ్రెండ్సే కదా. ఏమైంది ఇప్పుడు? నా బాధ నీకేం తెలుసు? ఆ రూపం చూస్తేనే నాకు భయం వేస్తుంది. రోజు అదే కల. నేనెంత టెన్షన్ ఫీల్ అవుతున్నానో తెలుసా? బాయ్. ఓకే, రేపు కలుద్దానా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటికి వెళ్దాం. ఏంటి ఇవాళంతా డల్గా ఉంది? వీళ్ళు సామాన్యులు కాదు, ఒక్క లెటర్ 100 కాపీలేసి సంవత్సరం అంతా వాడుకుంటున్నారు. పైరసీ పెరిగిపోతుంది. ఏ రామ్, మన జపాన్ గడిని చూడు. ఎరా మావా, నాకు లెటర్ కావాలి. మ్యాటర్ లో మంచి డెప్త్ ఉండాలి. జస్ట్ 1 మినిట్. క్వాలిటీ విషయంలో తేడా రాదమ్మా ఇక్కడ. ఒక్కో లెటర్ కి క్వార్టర్ ఖర్చు అవుతుంది. ఇంతకీ ఎవరికి? గీతకేగా. అబ్బే, అది 1 వీక్ బ్యాక్ రా. ఇప్పుడు శ్వేతకి. అయితే కొంచెం కాస్ట్ పెరుగుతుంది. ఎంత? స్పెషల్ ఇస్తా, 100 ఎక్స్ట్రా. నీ లెటర్లకు అంత సీన్ లేదమ్మా. నా టాలెంట్ గురించి మాట్లాడుతున్నావు. నేను కరెక్ట్ గా ట్రై చేస్తే కత్తినా కైఫ్ కూడా లైన్ లోకి వచ్చేస్తుంది. చా, ఏదోసారి చూపించు. అటు చూడు. నువ్వు
నువ్వు చూస్తుండు చెలరేగిపోతా. యా హాయ్, నా పేరు జపాన్. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ డిస్టర్బ్ చేయకు. వెళ్ళిపో. అమ్మాయి వెళ్ళిపోయి చాలాసేపు అయింది. వెళ్ళిపోయిందా? హైట్ తక్కువ కదా, అందుకని. ఇప్పుడు చూడు, కొంచెం వెయిట్ పెంచుతా. యా ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నా పేరు జానా పాపారావు నాయుడు. అందరూ ముద్దుగా పాన్ జపాన్ అని పిలుస్తూ ఉంటారు. మరి మీ పేరు? చమ్లీ. చమలి 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 చమలి. అన్ని చమ్లీ లేవు, జస్ట్ ఒక్క చమ్లీ. పట్టించుకోకుండా వెళ్ళిపోతుందేంటి? కంటి చూపుతో కాదు, కర్చీఫ్తో పడేస్తా. చమలి గారు, వాట్ ఎ బ్యూటిఫుల్ కర్చీఫ్. ఇది మీ కర్చీఫేనా? నాది కాదు. ఓ, నీది కాదు, నాది కాదు, మరి ఎవరిది? ఓ పని చేద్దాం, మీరో ముక్క నేనో ముక్క పంచుకుందాం. ఇప్పుడు కర్చీఫ్ పంచుకుందాం, రేపు ప్రతిదీ పంచుకుందాం. కర్చీఫ్ చిరిగినట్టు చిరిగిపోతుంది, అర్థమైందా? పూర్తిగా. ఇడియట్. మంచిది. 100 ఎక్స్ట్రా వద్దని అడిగావు, దీనికేనా? ఎలవా. మీరు మరీ ఎక్కువగా నవ్వుతున్నారు, నేను చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవడం కాకపోతే మరేంట్రా, రోజు పగలు కొట్టించుకోవడమేనా? అందరి ముందు మరి ఇలా ఈడెవడరా 3 బీర్లు ఒకేసారి లాగించేస్తున్నాడు? అది నీకు అంత అవసరమా? ఆడి దగ్గర చాలా డెప్త్ ఉంది బాబు, కలిస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. వెళ్ళరా, మళ్ళీ పేలుతుంది. మీరు కాముగా కూర్చోండి, నేను వెళ్ళి క్లారిఫై చేసుకుని వస్తా. మీ డౌట్ కూర్చోవచ్చు అనమాట. బీర్స్ 3 అయినా చీర్స్ మాత్రం నువ్వు ఒక్కడవే చెప్తున్నావు. నీ పేరేంటో? బీర్బల్. బీర్బలా? బలం కోసం నేను బీర్ తాగుతుంటాను, అందుకే అందరు నన్ను బీర్బల్ అంటారు. ఓహో, కానీ మరి ఇదేంటి, ఒకదాని తర్వాత ఒకటి తాగొచ్చు కదా, 3 ఒకేసారి స్ట్రాల్ వేసుకుని తాగేస్తున్నావు? ముగ్గురు కలిసి తాగేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎలా తాగుతారు రా కుయ్య, అందుకే 3 కలిపి కొట్టేస్తున్నారు. ముగ్గురా? ఎక్కడా? ఇక్కడే. వీడు నా బడాబయ్య, వీడు నా చోటాబయ్య, ఈ సెంటర్ నేను. మేము ఎప్పుడు కలిసి తాగేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు లేరు. అంటే పైకి బతికే ఉన్నారు. వీడు ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉన్నాడు, వీడు తిహార్ సెంటర్ జైల్లో ఉన్నాడు. కలిసి తాగడం కుదరదు కదా, అందుకే ఈ 3 నేను. కలిసి తాగడం కుదరదు కాబట్టి కలిపి కొట్టేస్తున్నావు అనమాట. నువ్వు సామాన్యుడివి కాదు. అందరు నన్ను అలాగే అంటారు. యూ నో వన్ థింగ్, నేను కూడా ఈ కాలేజీ 5 years బ్యాక్ నన్ను డిబార్ చేశారు. అప్పటి నుంచి నేను పరీక్షల్లో కాపీ కొట్టేవా? బీర్ కొట్టే. వాట్? బీరు కొడితే డిబార్ చేసారా? దీన్ని మనం ఖండించాలి. వాళ్ళు మనకిచ్చే క్వశ్చన్ పేపరు అన్ని తప్పులు దొరకలే, దాంట్లో మనకు తెలిసిన క్వశ్చన్ ఒకటనే ఉంటదా? యూర్ రైట్. క్వశ్చన్ అర్థమైంది అనుకో కాపీ కొడతాం, అర్థం కాలేదనుకో బీర్ కొడతాం. దాహంగా ఉందా? మంచిలు తాగు. ఎక్కడో ఉన్న బ్రదర్స్ ని ఎక్కడ ఉన్నట్టుగా ఊహించుకుని మందు కొట్టేస్తున్నావు. ఇక్కడే ఉన్న లెక్చరర్ ఏం చెయ్యలేవా? పీస్ పీస్ చేస్తా, దీంతో నంచుకుంటా. యు మీన్ స్నాక్స్? యూర్ రైట్. ఓ, ఇంకెందుకు లేటు, రెచ్చిపో. నన్ను కొట్టేవేంటి? చిచ్చి, నేనెందుకు కొడతాను? తూ మేరా భయే. నీలో ఉన్న లెక్చరర్ కొడుతున్నాను. అదేంటి? సీసాల్లో బ్రదర్ని ఊహించుకొని బీర్ కొడుతున్నాను, నీలో లెక్చరర్ ని ఊహించుకొని నిన్ను కొడుతున్నాను. కాస్త కోఆపరేట్ చేయి.
ఎందుకు నన్ను డిపెండ్ చేసావు? బోల్ రే. పోతాను యూ క్యారీ ఆన్, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. కన్ఫర్మ్ గా వస్తా కదా? షూర్, డెఫినెట్ అన్న. నన్ను నంచి తినేసేలా ఉన్నాడు. అదిగా చెప్తే వెళ్ళలేదు కదరా. రేయ్, వీడిని ఒక చెంప మీద కొడితే రెండో చెంప బాలే చూపిస్తాడ్రా. నీకు తగిలితే తెలిసేది. నీకే ఎందుకు ఇలా జరుగుతుందిరా? కొన్ని జీవితాలు ఇంతే బాబు, దానికి రీజన్స్ ఉండవు. హాయ్, ఐఎమ్ చమ్లీ. పేలిపోయింది కదా, బ్యాలెన్స్ ఏ ఉందండి. మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది. ఈ అమ్మాయే ఈ కథకి పజిల్. అంత తేలిగ్గా అర్థం కాదు. కాలేజీలోకి లేటుగా అడ్మిట్ అయింది, కథలోకి కూడా లేటుగానే ఎంటర్ అయింది. ఇది కథతో పాటు నడిచే క్యారెక్టర్ కాదు, కథని నడిపించే క్యారెక్టర్. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ కథని ఎటు నడిపిస్తుంది చూద్దాం. హాయ్, మై నేమ్ ఇస్ రామ్. హాయ్, I'm Divya. I am Ranjini. హాయ్. గోపాల్. హాయ్. హాయ్. జపాన్. అవును, ఇంతకీ మీ గురించి చెప్పలేదు. మా ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాన్. కార్లు, బిల్డింగ్లు, ఇంటి నిండా పని మనుషులు. బోర్ కొట్టేసింది. అక్కడ అవసరాన్ని మించి డబ్బుంది, కానీ ప్రేమే లేదు. అందుకే వచ్చేసాను. మీరందరూ నాకు బాగా నచ్చారు, అందుకే మీలో ఒకదాన్ని కావాలనిపించింది. అయితే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. టైం అవుతుంది, ఇక బయలుదేరదామా? పదండి, Come పదండి. on. దివ్య, ఈ ప్లేస్ ఎలా ఉంది? ఈ భూమి మీద అందరూ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఎవ్వరూ లేరు, మనం తప్ప. నాకు మాత్రం ఏమనిపిస్తోందో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేకుండా మనిద్దరమే ఉంటే ఎంత బాగుండా అనిపిస్తోంది. ఓ 10 నిమిషాలు బాగుంటుంది, ఆ తర్వాత నా మొహం నువ్వు, నీ మొహం నేను చూడలేక బోర్ కొడుతుంది. ప్రాక్టికల్ గా థింక్ చేయరా. ఇలాంటి ప్లేసెస్ లో ప్రాక్టికల్ గా ఆలోచించకూడదు, ప్రాక్టికల్స్ చేయాలి. అంటే అంటే రామ్ వద్దు, ఇలాంటివేవి చెయ్యొద్దు ప్లీజ్. అంటే మరి నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం గురించి ఇప్పుడు అవసరమా? అయితే ముద్దు పెట్టు. ముద్దుతోనే ఆపేయాలి. ఓకే. అమ్మా లైలా మజ్ను, కాసేపు ఆపి ఇటు చూస్తారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కో ఎడ్యుకేషన్ సార్. అది జరగాల్సింది క్లాస్ రూమ్ లో కదా, మరి ఇక్కడేం పని? గో టు యువర్ క్లాసెస్. ఆల్ ది బెస్ట్. వెళ్ళు, తేడాలు ఉండవు, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను కదా. తొందరగా ఇచ్చే. ఎరా అందరూ చమిలీకనా, ఇంకెవరికి ఎవరా మీరు? జుట్టుది జుట్టుది. టైం అయిపోతుంది, చెమ్లీకి ముందు లెటర్ ఇవ్వాలి. నువ్వు లెటర్ ఇస్తే చమిలి ఈ కాలేజీయే కాదు రాష్ట్రం కూడా వదిలి పారిపోద్ది. వందిస్తున్నా కదా, ముందు లెటర్ కావాలి. టైం అయిపోతుంది, చెమ్లీకి ముందు నేనే లెటర్ ఇవ్వాలి. ఇదిగో ఓహో, పట్టుకెళ్ళరా బాబు, పట్టుకెళ్ళు. నెక్స్ట్. హలో సార్, ఒక్కసారి ఇలా వస్తావా? ఆ లెటర్ ఎవరికి ఇవ్వడానికి? చెమిలిక్ సార్. చెమిలిక? సార్. వాట్? ఒక్క అమ్మాయి కోసం ఇంత క్రౌడా? అవును సార్. ఇంతకీ హూ ఇస్ దట్ గర్ల్? ఆ అమ్మాయి సార్. తర్వాత ఓకే నెక్స్ట్. ఏయ్, ఏయ్, జరుగురా. ఏయ్, జరుగు. లైన్లోకి వెళ్ళు, లైన్లోకి వెళ్ళు. ఏ వీళ్ళందరూ లవర్స్ కదా, నువ్వు ఒక్కడైనా పెద్ద పుడుంగివే. పో పో పో. లాభం లేదు, ఇద్దరు కానిస్టేబుల్ పెట్టాలి. 1 minute. చెప్పు. ఎరా 2 గుంటే 1 ఫ్రీ కాదు? యా. అయితే ఇదిగో 400. 6 ఇవ్వు. ఇదిగో 4 + 2 మొత్తం 6. అవును, బ్లాక్ లో అమ్మేద్దాం అనుకుంటున్నావా? మనిషికి ఒక్కటే. ఏంటి లక్షణం బాగున్నట్టుంది? ఈయనేటి ఇప్పుడు వచ్చాడు? దివ్య, ఏంటి దివ్య, ఏం చేస్తున్నావు? ఏంటివి? ఏం లేదు. నిజం చెప్పు,
ఏం లేదని చెప్పాగా. చూపించమన్నాగా. ఏయ్ వద్దు. చూపించు. ఏయ్, ఏంటిది? ఏంటి దివ్య? ఈ టీ నే చెప్తా. ఓకే, రామ్ అనే ఓ అబ్బాయి, ఆహా. దివ్య అనే ఓ అమ్మాయి. ఓహో. మ్యారేజ్ అయితే ఇలా ఉంటారు. సరే, ఇదేంటి? ఇది మన బెడ్రూమ్. ఇంత అందంగా ఉండాలి. అయితే ఇదేంటి? ఆ, ఇది ఇతను నా హస్బెండ్ రామ్. హ్మ్, ఇది నేను దివ్య. మ్హూ. ఇది మన పిల్లలు, పాప బాబు. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఈ స్కెచెస్ అన్ని మన ఫస్ట్ నైట్ చూపిద్దాం అనుకున్నాను, మొత్తం చెడగొట్టేసో. ఇది కూడా నువ్వే డ్రా చేసావా? నో, గుండెల్లో ఏముందో కళ్ళలో తెలుస్తుంది. అందరూ చూస్తున్నారు, వదిలేసి మాట్లాడితే బాగుంటది. ఈసారి క్యాంపస్ లో నువ్వు లవ్ లెటర్ అమ్మినట్టు తెలిస్తే చంపేస్తాను. చమ్లీ చమ్లీ చమ్లీ, ఇంకెవరికి లవ్ లెటర్లు రాయను. నీ లెటర్లు అమ్ముకోవడానికి 1 సంవత్సరం పర్మిషన్ ఇస్తే చాలు, నీ పేరు చెప్పుకుని కారు కొనుక్కుంటాను. రే. ఈ చమ్లీ ఏయ్, నీకు సిగ్గులేదా? లేదు, కావాలంటే కిడ్నీ ఉంది, ఇచ్చేస్తాను. కిడ్నీ ఇస్తావా? ఇవ్వడానికి అదేమన్నా ఇడ్లీనా? నాకున్న ఆస్తి ఇదే, దాన్ని తీసుకుని ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను ప్రేమించమంటాను. నిన్ను లవ్ చేయాలా? ఎలా పోషిస్తావురా? లెటర్స్ అమ్ముకుని. వాట్? నీకున్న ఫాలోయింగ్ గురించి నీకు తెలియదు చెల్లి. నీ పేరు మీద లెటర్స్ అమ్ముకుంటే చాలు, ఫ్యామిలీ మొత్తం బతికేయచ్చు. రేయ్. వామ్మో! కాపాడండి రోయ్ బాబాయ్! నిన్ను అమ్మో! రేయ్. బయటికి రా. ఫ్యామిలీ నన్ను చంపేస్తారు. ఏమైంది? నీ పని చెప్తాను. అసలు ఏం జరిగింది? వీడిని నేను లవ్ చేయాలట. వాడి సంగతి వదిలే చెమిలి. కాలేజ్ లో బాయ్స్ అందరూ నేను లవ్ చేస్తున్నారు కదా, నువ్వెవరిని లవ్ చేయవా? ఆల్రెడీ చేస్తున్నానే. ఎవరిని? రామ్ లాంటి కుర్రాన్ని. ఏంటి దివ్య, అడ్జస్ట్ అయిపోదామా? ఏయ్ చమ్లీ, ఇది ఊరినే ఫీల్ అయిపోతుంది. సరే. వదిలేయ్. ఓకే ఓకే, టాపిక్ మార్చి బయలుదేరదామా? పదండ్రా. పాకి పాకి పరదేశీ, పాకి పాకి పరదేశీ. శబాష్ శబాష్ శబాష్. అన్నా! అన్నా! ఎంత ఘోరం జరిగిపోయిందన్నా. నీ అన్నదమ్ముల అనుబంధాన్ని ఆ దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు అన్నా. అన్నా అన్నా, ఇంతకీ ఏ అన్న పోయాడన్నా? రెడ్ లైట్ ఏరియా అన్నా, టీఆర్ జైలు అన్నా, చెప్పన్నా అన్నా. రేయ్. ఆ? ఆ? మా అన్నయ్య చచ్చిపోయాడని చెప్పాను నీకు. అంటే మరి 2 బాటిల్సే కదా ఉన్నాయి. నేను మందు మానేశాను. ఆ? అంత రియాక్షన్ అవసరమా? లేదన్నా. ఇప్పుడు మా అన్న దగ్గర కూర్చొని తాగుతాను. నువ్వు మానేసి వాళ్ళిద్దరివి నువ్వు తాగేస్తున్నావా? Oh my God! ఏంట్రా, దవడ పగిలిందా? కొంచెం ఉంటే పేలిపోయి ఉండేది. ఊరుకుండ్రా. అయినా వాడితో నీకేంట్రా పని? క్యూరియాసిటీ. వీడికి రొటీన్ గా 2వ చెంప కూడా పగలాలిగా. స్మిత, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. ఎప్పుడో చెప్తే ఆ రోజు కాలేజీకి సెలవిస్తారుగా, వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుందామని. ప్లీజ్ సిల్లీగా మాట్లాడకు, సీరియస్ గా తీసుకో. చూడు, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. 1 minute.
ఏం చేస్తున్నాడు వీడు? ఎక్కడో ఫోన్ రింగ్ అవుతుంది. నీ బ్యాగ్ లో రా. థ్యాంక్స్. 1 minute. జపాన్ స్పీకింగ్. రేయ్ అర్జెంట్ గా నాకు లెటర్ కావాలరా, నేను ఇక్కడే గార్డెన్ లో ఉన్నాను. ఓకే, నువ్వు కాల్ కట్ చేసే లోపు అక్కడ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. లెటర్ ప్లీజ్. వచ్చేసావా? థ్యాంక్ యూ రా. నో థ్యాంక్స్. డెలివరీ ఛార్జెస్ తో కలిపి టోటల్ 110 రూపీస్. 1 minute. ఓకే. స్మిత, ఇందులో నా హృదయం ఉంది, తీసి చదువుకో. ఇచ్చేస్తున్నాడు, తీసేసుకుంటుంది, చదివేస్తుంది. రే, నేను లవ్ చేస్తున్నది నిన్నేరా. ఈ రోజు ఈవినింగ్ చెప్దాం అనుకున్నా, ఇంతలోనే వేరే వాడితో లవ్ లెటర్ ఇప్పిస్తావా? లెటర్ నాది, ఆడిది కాదు. ఐ లవ్ యూ, నన్ను నమ్ము. యూజ్లెస్ ఫెలో. స్మిత మై డార్లింగ్. హే దివ్య, ఇక లాభం లేదు గాని మనం తొందరగా పెళ్లి చేసుకుందాం ప్లీజ్. ఎందుకో? పెళ్లి కాకుండా నువ్వేమీ చేయనివ్వవు కదా. అందుకు పెళ్లి చేసుకోవాలా? అయితే అక్కర్లేదా? నువ్వు ఈ మధ్య చాలా ఓవర్ అవుతున్నావు, కానీ పద. ఎందుకో అనీజీగా ఉందిరా, కాసేపు రిలాక్స్ అవుతాను. ఏమైంది దివ్య? మళ్ళీ ఆ ముసుగు మనుషులు కల్లోకి వచ్చారు. నీ కలలతో చంపేస్తున్నావు కదే. ఏదో జరగబోతోంది అనుకుంటున్నా, కళ్ళు మూసుకుంటే అదే కల. హా, నీ కలలు రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నీకు ఎగతాళిగా ఉంటుంది నాకు తెలుసు, కానీ ఖచ్చితంగా ఏదో అవుతుంది. రామ్, ఇప్పుడు ఏం చేద్దాం? నిన్ను హాస్టల్లో డ్రాప్ చేస్తాను. ఎంత చెప్పినా నా మాట వినవేంటి? ప్లీజ్ రామ్. సరే, ఇంకా నీ కలలు గోలాపితే మార్నింగ్ కాలేజ్లో కలుద్దాం. నా కలల గురించి చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఛీ! నాతో వస్తావా? లెటరే రాసిస్తా. లాలా అన్నా, అన్యాయం, ఇది అన్యాయం, అన్యాయం. సౌండ్ లేదేటి? అన్నయ్య, తమ్ముడు అంటే ఫ్రెండ్స్. మొత్తం నలుగురివి నువ్వే తాగేస్తున్నావు అన్నమాట. నువ్వు మాత్రం మందు మానేసావు. ఎగ్జాక్ట్లీ. నీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. విత్ ప్లెజర్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. డోంట్ టచ్. అవి ఫ్రెండ్స్ వి, ఫీల్ అవుతారు. నువ్వు వెళ్ళి బీర్ తెచ్చుకో, ఇక్కడ ఎవరిది వాళ్ళదే. ఓకే. అన్నా, ఓపెన్ ఇట్. ఈ స్ట్రోక్ కి అర్థం ఏంటన్నా? ఎవడైనా నా కళ్ళ ముందు తాగి చెడిపోతుంటే నేను చూడలేదు, అందుకే అందరి ముందు నేను తాగుతుంటాను. తాగుడు నాది, ఊగుడు నీది. ఏంటి? తాగుడు నీది, ఊగుడు నాదినా? ఆ మాటలు ఎక్కడ పెట్టు. కంపెనీ ఇవ్వటం అంటే ఇదేరా కుయ్య. ఈ కుయ్యాకి హెల్ప్ చేస్తావా భయ్యా? ఓ ఎస్. ఎటు ఈ చెంప పగలగొట్టేసావు, ఈ చెంప కూడా నువ్వే పగలగొట్టాయి. ఆ ఛాన్స్ ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి? చాలు భయ్యా, కిక్ బాగా ఎక్కేసింది, ఇక టెన్షనే లేదు. పోయి లెటర్ రాసుకుంటా. ఈ బీర్బల్ బీర్ కొడతాడు, బీర్ కొట్టే వాళ్ళందరినీ ఎరగొడతాడు. చల్లబోతుంది. రోజు ఇల్లు కాలేజ్ రొటీన్ బోర్ కొడుతుంది. ఏదైనా డిఫరెంట్ లొకేషన్ కి వెళ్ళాలనుంది రామ్. అవును, మన లెటర్ లోడేడి? చమలి 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 చమలి. నా ముచ్చుల చెల్లి ఎక్కడ కనిపించిందేంటబ్బా? వీళ్ళందరూ నా గురించి వెయిటింగ్ లో ఉన్నారు. చమలి ఎక్కడరా? ఇంతకీ ఆ లెటర్ ఏంట్రా? చమలికి ఇద్దామని. చమలికా? ఇచ్చి బతుకుదామనేనా? ఎస్. ఈ లెటర్ చమలి యాక్సెప్ట్ చేస్తే
ఇక నా లెటర్లని చమలీకే రాసుకుంటాం. రేయ్ వీడికి మూడిందిరా ఇవాళ. రేయ్ నువ్వు ఒక పని చేయరా, నువ్వు ట్రై చేసుకో, మేము క్లాస్కి వెళ్తాం. బాయ్. పదరా. సరే పదండి. రేయ్, పోతే పోండ్రా. ఈ రోజు ఎలాగైనా సరే నేను నా చమలీకి లెటర్ ఇచ్చి మరీ వస్తా. అయినా చమలీకి నాకు మధ్యలో మీరెందుకురా పులుసులో ముక్కల్లాగా? ఆ? అయ్య బాబోయ్, చమలీ వచ్చేస్తుంది, సిగ్గేసేస్తుంది. అయ్య బాబోయ్, చమలీతో పాటు ఇంకో ఇద్దరు వస్తున్నారు. లెటర్ ఇవ్వడం ఎలాగా? ఎలాగోలా ధైర్యం చేసి ఇచ్చేస్తాం. అయినా పక్క బొమ్మంటే వాళ్ళు బోరెట్టి ఎప్పుడు లేని సిగ్గు ఇప్పుడు వచ్చేస్తుందేంటి? వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు, మధ్యలో చమలీ లేదేంటి? చమలీ, నా చమలీ! వ్యాన్ వెళ్ళిపోయింది, చమలీ కనిపించలేదేంటి? అర్జెంటుగా ఈ విషయం మా వాళ్ళకి చెప్పాలి. చమలీ, చమలీ, ఒరే చమలీ, ఒరే రా, ఒరే వ్యాన్ పాస్ అయింది, మనిషి మిస్ అయింది. వ్యాన్ పాస్ అవడం ఏంట్రా? అబ్బా చమలీ వస్తుంది, వ్యాన్ వెళ్ళిపోయింది. మధ్యలో ఈ వ్యాన్ ఏంట్రా? నా చమలీని ఎవరో వ్యాన్ లో తీసుకెళ్లిపోయారా? అదో పెద్ద ముదురురా, వీడికి ఏదో మస్కా కొట్టింది గాని వదిలే. ఎలా వదిలేస్తావు? నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఇక్కడ చెమ్లీ ఎవరు? చమలియా ఏంటది? ఇలా ఇచ్చి, ఇలా ఇచ్చి. ఇన్విటేషన్ వచ్చింది సార్. ఇన్విటేషనా? ఇలా ఇవ్వండి. ఏంటి ఓపెన్ చేయరా బాబు, తొందర చూడు. ఎంతసేపు చూస్తావు? ఇలా ఇయ్యి. ఈడెవడరా బాబు వెరైటీగా ప్రింట్ చేయించాడు. ఏది ఇటు? వావ్, సూపర్ ప్రోగ్రామ్. వీకెండ్ ఆఫర్, సండే నైట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్దాం రా. మరి చెమ్లి? చెమిలి రూమ్కి వెళ్ళి తను పికప్ చేసుకెళ్దాం. ఇన్విటేషన్ తనకొచ్చిందే కదా. అయ్యో, చమిలి మిస్ అయిందంటే అర్థం చేసుకోయండి. నా మాట వినండి. వీడి గోల ఎప్పుడు ఉండేది కదా. పదండ్రా వెళ్దాం. పదండి. వెళ్ళండి రా, వెళ్ళండి. చమిలి వాళ్ళ ఇంటికే కదా, నేను కూడా వస్తాను. రే జపాన్, మెల్లగారా. తొందరగా పదండి రా. చమిలి, ఇంటికి లాక్ వస్తుందేంటి? ఇక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? నేను ముందే చెప్పాను ఎవరిదో వ్యాన్ ఎక్కిందిరా బాబు అని. నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి, రేయ్ నోరు మీరా. ఇక్కడ ఏదో లెటర్ ఉంది. చదువు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి వస్తారని ముందే తెలుసు. అందుకే ఈ మెసేజ్ పెట్టాను. సండే ప్రోగ్రామ్కి రండి, చమిలి అక్కడ కలుస్తుంది. నేనెవరో మీకు తెలియదు కదూ. మీరు సండే ప్రోగ్రామ్కి వస్తే చమిలి నన్ను పరిచయం చేస్తుంది. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఎవడో కానీ వీడే వాడరా. వ్యాన్ లో దాంతో ప్రోగ్రామ్ పెట్టాడు, వాటిలో మనకి మెసేజ్ పెట్టాడు. రేయ్ నువ్వు కాస్త ఊరుకుంటావా? చమ్లీకో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు మనకి ఎప్పుడూ చెప్పలేదే. సో మనమంతా ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. ఓకే ఓకే. ఓకే. ఆలోచన పదండి. అసలు ఆ ఇన్విటేషన్ ఎవరు పంపారు? ఇక్కడ ఈ మెసేజ్ ఎవరు పెట్టారు? చమిలి ఎవరితో వెళ్ళింది? అసలు కథ ఇప్పుడే మొదలైంది. ప్రయాణం ప్రారంభమైంది. ఏంటిది? ప్రేమిస్తే తెలుస్తుందమ్మా ప్రేమ అంటే. ఈ అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో. ఏమో ఎటు చూసినా నాకు మాత్రం చమిలియే కనిపిస్తుంది. వీడు లెటర్ ఇద్దాం అనుకున్నాడా? కరెక్ట్ గా అది ఇప్పుడే దాని లవర్తో వెళ్ళిపోయింది. అరే జపాన్ గాని చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. ఇలా జరుగుతుంది అనుకోలేదు కదరా జపాన్. నువ్వేం ఫీల్ అవ్వకరా జపాన్, నేనున్నానుగా నీకు. వద్దులే రంజని, పాపం గోపాల్ ఫీల్ అవుతాడు. రే మంచి అమ్మాయిని చూసి నీకు సెట్ చేస్తానుగా. ఆల్రెడీ లెటర్ జేబులో పెట్టుకొస్తున్నాను, చూస్తూ ఉండండి. అందరి ముందు లెటర్ తనకిస్తాను. అబ్బో వీడు చాలా ప్రిపరేషన్ లో ఉన్నాడు అయితే.
స్టాప్ 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 సార్ నాకు చిన్న హెల్ప్ కావాలి ప్లీజ్. లిఫ్ట్ కావాలా? వద్దండి, నాకు కారు ఉంది. ఎక్కడండి? ఇప్పుడు లేదండి. నేను కారులో వస్తుంటే ఒక అతను కారు ఆపి చిన్న పని ఉంది, మీ కారు ఇస్తారా అని అడిగాడు. లిఫ్ట్ ఇస్తాను. లేదు కారే కావాలన్నాడు. సరే అడిగాడు కదా అని ఇచ్చాను. అతను ఇప్పటిదాకా తిరిగి రాలేదండి. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? కొంచెం మీ కారు ఇస్తారా? వెళ్ళి వెతుక్కొచ్చుకుంటాను. సార్ కారు ఎలా ఇస్తారండి? మరి నేను ఇచ్చాను కదండి. లిఫ్ట్ ఇస్తాను, ఎక్కండి. ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తాను. సారీ సార్, వేరే వాళ్ళ కార్లో లిఫ్ట్ తీసుకున్న అలవాటు నాకు లేదు. యునో ఐఎమ్ ఏ కార్ ఓనర్. కారు ఇస్తే తీసుకుపోతావు. ఎవరా నువ్వు? సారీ సార్, నేను మాట పడే రకం కాదు. ఐఎమ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. యూనో కుదరదు సార్, మేము అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. నేను కూడా అర్జెంట్ పని మీద వెళ్తూనే కారు ఇచ్చానండి. అబ్బా, వీడెవడరా ఇలా పట్టుకున్నాడు? పాపం, పోనీ కార్ ఇచ్చేద్దాం. మళ్ళీ వస్తానంటున్నాడుగా. థ్యాంక్స్ అమ్మా. షిట్. ఎడిడు కొంచెం మీరు దిగుతారా, నేను ఇస్తాను ప్లీజ్. నువ్వు ఎక్కడే ఉండి మేము మళ్ళీ వస్తాం. నువ్వు బానేరా. సార్ కొంచెం జరుగుతారా? కారు అడిగితే వెళ్ళిపోయాడండి. ఇలా అయితే నేను ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయాడు. బెటర్ లక్ నెక్స్ట్ కారు. స్టాప్ స్టాప్. వాడేవాడే పిచ్చోళ్ళ ఉన్నాడు, కారు అడుగుతాడేంటి? కారు అడిగాడు, సంతోషించు. చూసుంటే నిన్ను కూడా అడిగేవాడు. ఏ రామ్, ఓసారి కార్ ఆపవా? ఎందుకు? నాకు అలాంటి ప్లేస్ లో టీ తాగడం అంటే చాలా ఇష్టం. సరే. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ మైసమ్మ 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 మైసమ్మ. లలలల. ఓ కారు జబరదస్త్. రండి రండి. నా పేరు అన్న, దాస్ అన్న. మీరు డేటింగ్ వచ్చిరా? నువ్వు వస్తావా? టీ ఇవ్వయా, తాగి తొందరగా వెళ్తాం. గుడ్ జోక్. నువ్వు కానివ్వు. మీ ఇద్దరు లవర్స్. మీ ఇద్దరు లవర్స్. యా. మరి ఇతనెవరు? మీడియేటరా? నువ్వేట్రా రేడియేటర్ లా తగి హీట్ ఎక్కిపోతున్నావు? నీ పక్కన ఎవరు లేకపోతేను. ఏ నీ దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉందా? ఒకసారి ఇలాగే ఇద్దరు వచ్చారు. డేటింగ్ ఏమోనని డౌట్ వచ్చింది. ఫాలో అయ్యాను. అప్పుడు తెలిసింది. ఏంటి డేటింగ్ ఏనా? కాదు, బుకింగ్ అని. అయినా టీ స్టాల్ వదిలేసి ఫాలో అవడం ఏంటి? దీనివల్ల నీకేంటి లాభం? బుకింగ్ అని తెలిసిందిగా, అదే లాభం. ఎవరా నువ్వు? తెలియదు. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం ఎవరికీ తెలియదు. ఏం కావాలి? వెళ్ళండి, అందరూ వెనక్కి తిరిగి వెళ్ళండి. మీరెళ్ళే చోటు మంచిది కాదు. పోతారు, అంతా చచ్చిపోతారు. వద్దు, ఎక్కడ మొదలైందో అక్కడే ఆపేయండి. బ్రతకడం చాలా అవసరం, చాలా అవసరం, చాలా అవసరం, చాలా అవసరం, చాలా అవసరం, చాలా అవసరం. ఎవడో పిచ్చోడు. ఎంతైంది? హలో, మిమ్మల్ని ఎంతైంది? వాడు మాట్లాడిండా అన్న? అవును, నీకేమన్నా డౌటా? ఆడు మూగోడు సార్. మూగోడా? 10 ఏళ్ళుగా ఇక్కడ ఛాయ్ అమ్ముకుంటున్నా. ఇంతవరకు ఎవరితో మాట్లాడడం చూడలేదు. మీతో మాట్లాడడం చాలా వింతగా ఉంది సార్. రామ్, వెళ్ళిపోదాం. నాకు ఇదంతా చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది. రే, వీడొక పిచ్చోడు, వాడొక పిచ్చోడు. మూగోడు మాట్లాడడం ఏంట్రా? నేను చెప్పేది నిజం బాబు. రామ్, ఈ డిస్కషన్ అంతా అవసరమా?
పిచ్చోడు మాటలని అంత తేలిగ్గా కొట్టి పారేయొద్దు. ఏదో జరుగుతుంది. వెళ్ళిపోదాం పదా. వాడు కాదు, మీరంతా పిచ్చోళ్ళు. రే పిచ్చోడు మాటలు పట్టించుకుంటారేంటి? రామ్, వస్తున్నారు, మీరంతా నాతో వస్తున్నారు, అంతే. సార్ నేను చెప్పేది వినండి. ఏయ్, రామ్ వెళ్ళిపో. ఉండరా, మేమంతా చచ్చిపోతామని చెప్పాడు కదా. హ, మేము చావరా. వాడితో ఎందుకు డిస్కషన్? మళ్ళీ వచ్చి నీకు కనిపించి మరీ వెళ్తాం, సరేనా? పదరా. ఇంత చెప్పినా కూడా నేను వినకుండా పోతురు కదా, ఇప్పుడు ఏం చేయాలి? రేయ్ రామ్, అవి ఖచ్చితంగా పిచ్చివాడి మాటలు మాత్రం కాదురా. సంథింగ్ ఇస్ దే. అరే, క్లియర్ గా కనిపిస్తుంటే పిచ్చోడు కాదంటారేంటి? చూడు, పిచ్చోళ్ళందరూ అలా కనిపించరు. అలా కనిపించిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు కారు. ఇక ఈ టాపిక్ ఇక్కడతో ఆపేస్తే మంచిది, ఇరిటేషన్ వస్తుంది. అయినా బయలుదేరిన దగ్గర నుంచి షాకులు మీద షాకులు కొడుతున్నాయి. నాకేదో భయంగా ఉంది. వెనక్కి వెళ్ళిపోదారా? రే, కాలేజీలో నువ్వు తిన్న దెబ్బలు నీకు సరిపోలేదా? కావాలంటే చెప్పు, కారాప్ కొడతా. రే ఆ పిచ్చివాడు కనిపించిన దగ్గర నుంచి తేడాలు వస్తున్నాయి. ఎందుకంటావు? మనము పిచ్చి వాళ్ళమే కాబట్టి. నోరు మీరా. నేను కాదు, మీరు. నువ్వు పెద్ద హీరోవి, ముందు డ్రైవ్ చేయి. చమలీరా, చమలి, 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 వాటర్, మీరు వాటర్. వాటర్ తెస్తున్నా. చమలి, 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 తొందరగా చల్లండి. చమలి, are you okay? చమలి, చమలి. జాగ్రత్త, జాగ్రత్తగా తీసుకురండి. జాగ్రత్త చంపి. ఎక్కడ? డాడీ, చమలి, చమలి, డాడీ, ఎందుకు డాడీ ఇలా మారిపోయావు? నేను చెడ్డదాన్ని కాదు. చమలి, ఇదిగో, డాడీ, ఇటు చూడు. చమలి, కళ్ళు తెరు. ఏ చమలి, చమలి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఈ ఫారెస్ట్ లో నువ్వేం చేస్తున్నావు? చమలి, నీకేం కాలేదుగా? మీరు ఉండండి, నువ్వు చెప్పు చంపి. చమలి, ఆర్ యు ఆల్ రైట్? ఏంటి చమలి, ఏమైంది? అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరో ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. ఎవరు చేశారు? మా డాడీకి శత్రువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుండి తప్పించుకుని వస్తుంటే ఇలా జరిగింది. నీకేమైనా అయిందేమో అని ఎంత కంగారు పడ్డాం తెలుసా? అసలు వాళ్ళెవరు? ఏమో నాకు తెలీదు, కానీ వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషుల్లా ఉన్నారు. మళ్ళీ వెంట పడతారేమోనని భయం వేస్తోంది. ఏదేమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
వెళ్ళండి, ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి. నీకందరూ దొరికిపోతారు. తప్పు నీదే. పాపం ఎందుకు వాళ్ళని మధ్యలోనే ఆపేస్తావు? ఏమైందిరా? అబ్బా మళ్ళీ ఏమైంది? ఇలా అయితే ఇక ఫంక్షన్కి వెళ్తావా? మీతో పెట్టుకుంటే ఇంతే, ఏ పనులు అవో. ఏమైందిరా? రేడియేటర్ హీట్ ఎక్కింది. రేయ్, ఏసీ కారులోనే పెట్టించుకుంటే చాలరా, రేడియేటర్ లో కూడా పెట్టించాలి, అప్పుడైతే అది హీట్ ఎక్కదు. అవునరే, ఒకదాని తర్వాత ఒకటి భలే జరుగుతున్నాయి కదూ. నెక్స్ట్ ఏం జరుగుతుందో? దివ్య దివ్య వెళ్ళిపో, ఏ దివ్య వెనక్కి తిరిగి వెళ్ళిపో. చచ్చిపోవాలనుకుంటున్నావా? ఏ దివ్య ఎక్కడికి వెళ్తున్నావు దివ్య? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అదే నేను అడుగుతున్నాను. లోపలికి వెళ్తే మంచిది కాదు, పద. అయిందా? అదిగో ఏంటి వాళ్ళు దివ్య? వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళారు? వచ్చారా తల్లి? ఏమైపోయారు? ఇది అడవి, ఏసాలు అయ్యకూడదు. అయినా నేనున్నాను కాబట్టి పర్లేదు అనుకోండి. పదరు పదండి. సరే నేను రండి. ఉంటే అంతే, పెద్ద హీరో వీడు. అందరికీ ధైర్యం వచ్చేస్తది. రామ్, వచ్చినప్పటి నుండి ఏదో ఒకటి జరుగుతుంది. వెనక్కి వెళ్ళిపోదాం రామ్, ప్లీజ్. ఇంత దూరం వచ్చాం కదా, వచ్చే దాబా దగ్గర ఏదైనా తిని రిటర్న్ వెళ్దాం. ఏదో దాబాలా కనిపిస్తుంది చూడు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఆకలి దంచేస్తుంది. రండిరా లోపలికి వెళ్ళి తిందాం. ఎరా, ఇంత దాకా వచ్చాక లోపలికి వెళ్ళవా? ఇక భరించడం నా వల్ల కాదురా బాబు, రండి. పదండ్రా, అసలు భరించలేకపోతున్నాం. ఇక్కడ నేను బేరర్. ఇప్పుడు పిలిస్తే రేపు వస్తాడేమో. ఏంటి ఇక్కడ ఎంత fast ఆ? ఆర్డర్ ప్లీజ్. నేను చెప్తానమ్మా. చెప్పండి సార్. 1 2 3 4 5 6 చికెన్ బిర్యానీ. అంతొద్దు, తగ్గు. అందరికీ ఫ్రైడ్ రైస్ పట్టుకురా. పరుగు పోయిందిరా బాబు. ఓకే సార్. ఇది మరి అన్యాయం బాబాయ్, ఆడి ముందు ఎదవనైపోయాను. మరి కాదండి. తినండి తినండి. మరి ఇంత కాముగా తినాలా? ఊపి This is the funk bass your mom will appreciate. చలి చలి చీకట్ల చిక్కుకుంది జాబిలి, గిలి గిలి వెచ్చంగా ఇస్తానంది కౌగిలి, మరి మరి రమ్మంది రొమాంటిక్ రాక్షసి, సరి సరి లైఫ్ అంటే లాజికల్లీ ఫ్యాంటసీ, చమక్
plastic. ఒకే ఒక ముద్దు. వదులు. ప్లీజ్ వద్దని చెప్పానుగా. ఎవరు లేరుగా ఇక్కడ. ఏం కాదు. ఒకే ఒక ముద్దు. ఏరా ఎక్కడున్నారు వీళ్ళందరూ? లోపల లేరు, ఇక్కడ లేరు. ఎంతసేపు మనతో ఉన్నారు కదా, ఇంతలో ఎటు వెళ్ళిపోయారు? వచ్చాడు మనోడు. ఏంట్రా ఏంటా తొందర? ఏమైంది? నువ్వు ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదారా ప్లీజ్. అబ్బా ఉండరా, నా చదివేది అదిగో వచ్చేసింది. ఏం చమలి, నువ్వెక్కడికి వెళ్ళావు? మా డాడీకి ఫోన్ చేయడానికి వెళ్ళాను. రేయ్, ఏమైంది? ముందు ఇక్కడి నుంచి పదండి, పదండి. సరే, సరే. ఇటు పోయి ఉంటారా, ఇటు పోయి ఉంటారా? ఇటే పోయి ఉంటారు. అమ్మో కాళ్ళు వీక్తున్నాయి. అయ్యో లిఫ్ట్ 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 లిఫ్ట్. ఎవరో ఆపుతున్నాడు. లిఫ్ట్ 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 నాయనను. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. అమ్మో గుద్దగట్టే ఉన్నాడు, మీదికి వస్తాడు. ఎవరు రేడు? అంతేలే, ఈ హైవేలో ఆడలో తప్ప మగవాడికి ఎవడిస్తాడు లిఫ్ట్?
అమ్మా ఎవరో నా కోసం స్లో చేసినట్టున్నాడు. హ. అమ్మా ఆపిండు ఆపిండు ఆపిండు. అమ్మయ్యా. ఆహా ఆహా. గంట నుంచి చెయ్యి ఊపి ఊపి చేతులు నొస్తున్నాయి సార్. ఎవ్వరూ కారు ఆపలా. నేను కొంచెం చెయ్యి ఊపగానే మీరు కారు ఆపేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఆ? ఆ? కారెలా వెళ్తుందన్నా దయ్యమా? అయ్యో బాబోయ్ 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 బాబోయ్. మా అమ్మా అమ్మా అమ్మా. షేరింగ్ తిప్పుతుంది ఎవరు బాబు? అమ్మో ఎవరు కనబడరే? అడగగానే లిఫ్ట్ ఇస్తే ఏమో అనుకున్నా. నన్ను పైకి మీకు లిఫ్ట్ ఇచ్చినా? కారపడి బాబా తీసుకోదా? కారపడి తీసుకోదా? అమ్మా అమ్మో అమ్మా అమ్మా అమ్మా. ఏది కారేది? అమ్మా పెద్ద గండం గడిచింది బాబోయ్. అమ్మో సార్ ఇక్కడ చెయ్యితే బస్సులు ఆగుతాయా? ఊపితే ఆగవమ్మా, బ్రేక్ కొడితే ఆగుతాయి. సర్లే. ఇందా కారులోంచి దూకింది ఎవడరా? అలాంటి అడ్వెంచర్లు చేసేది మనమే. ఎరా 10 కిలోమీటర్ల నుంచి కారు తోసుకొస్తుంటే హీరో అమ్మమ్మ కూడా కారెక్కి కూర్చుంటావా? ఆ కారు పోనిస్తుంది మీరా? దయ్యాలు కదా? రాయ్ అబ్బో నన్ను అడవిలో కొట్టేసిరా నాయనా. అబ్బో అబ్బా. పిచ్చోడు చెప్పింది నిజమేరా బాబు. నలుగురు వెంటపడ్డారా. దొరికితే చంపేసేవాళ్ళు తెలుసా? ముసుగు మనుషులేనా? నీకెలా తెలుసు? నా కళల్లో ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నారుగా. నా కళ నిజమవుతుందంటే ఎవరు నమ్మరే. అసలు ఆ టైంలో అక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అదంతా ఎందుకు? అక్కడ మీరు ఏం చేశారో తెలిస్తే వాళ్ళు ఎందుకు ఎంటబడుతున్నారో తెలుస్తుంది. ఎదవ పనులు ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఎవరా అది? వాళ్ళేరమ్మా వెంటపడింది. నన్ను కిడ్నాప్ చేసింది వాళ్ళే. నా కోసం వస్తున్నారేమో. స్పీడ్ గా పోనీ ప్లీజ్. త్వరగా. వాళ్ళు మనల్ని వెంటాడుతున్నారు. బాబు
మొత్తానికి ఎలాగోలా తప్పించుకున్నాను. లేదురా తప్పిపోయినట్లు ఆ ఫ్రెండ్ ఎంతో అర్థం అవుతుందా నీకు? మీకేం కాలేదు కదా? చూసిపోయినరా మమ్మల్ని ఏదో చేసేదాను. హే, నువ్వు కాస్త మోస్తావా? ఎరా స్టార్ట్ అవ్వట్లేదా? దిగండి. ఏమైంది రామ్? ఏం లేదు. ఒరే నీకు వాళ్ళు రారంటావా? డే ఇంకా వాళ్ళ గొడవ ఆపుతావా? ముందు మనం ఏదైనా సేఫ్టీ ప్లేస్ చూసుకోవడం బెస్ట్. వెనక్కి వెళ్తే మళ్ళీ ఆ ముసుగు మనుషులు వెంటాడే ప్రమాదం ఉంది. ఈ రూట్ లో వెళ్తే మన ఫామ్ హౌస్ కి తొందరగా చేరుకోవచ్చు. ఇటు వెళ్దాం పదండి. నిజమేరా చమిలి చెప్పింది కరెక్ట్. సరే ముందు ఇక్కడ నుంచి పదండి. కరెక్ట్, పదండి. Let's go. జాగ్రత్త చూసుకుని నడవండి. ఒరేయ్ ఏంట్రా? ఇక్కడ పుల్లు సింహాలు ఉంటాయంటావా? అడవి కదా, ఉండొచ్చు. అమ్మో వెనక్కి వెళ్ళిపోతే? ఎళ్ళు, ముసుగు మనుషులకు దొరికిపోవచ్చు. ఎటు వెళ్ళినా తప్పదంటావు. రాత్రి కదా అవి పడుకుంటాయి, సైలెంట్ గా వెళ్ళిపోదాం. నడైతే రేయ్, అమ్మో చెమిలి జాగ్రత్త. చమిలి వెనకాల ఉండకు ప్రమాదం, మధ్యలోకి వచ్చేయి. ఎవరు మూసుకున్నాడు? ఇట్లా ఎక్కడికి రా? సినిమాకి అడవులు ఎక్కడికి వెళ్తాం చూసుకున్నాడు. జాగ్రత్త. ఈ అడవులో మొక్కలేటి ఎలా పెంచేశారు? రోడ్డు వేసుకోవచ్చు కదా. గోపాల్, ఈ అడవిలో నాకు చాలా భయంగా ఉంది. మాకు సంతోషంగా ఉందనుకుంటున్నావా? మాకు భయం వేస్తుంది. జాగ్రత్తగా చూసుకున్నాడండి. చమిలి జాగ్రత్తగా చూసుకున్నాడే, డౌట్ ఉంటే నన్ను ఫాలో అవ్వు. అబ్బా, ఇక్కడ చాలా చలిగా ఉంది. ఇటు రండిరా. అవునే. అరవకు. జాగ్రత్త. లాభం లేదురా, ఈ అడవిలో మనకి షెల్టర్ దొరకడం కష్టం రా. కష్టం ఎందుకు అవుతురా? 2 రోజులకు మంచి 5 స్టార్ హోటల్ కట్టిస్తాను. అడవిలోకి వచ్చిన వాళ్ళు కూడా బాగుంటది. అబ్బా, కాళ్ళు పీకుతున్నాయి కదా. కాస్త నోరు మూస్తావా? అక్కడైతే వెలుతురు కనిపిస్తున్నట్టుంది. అదిగో అక్కడేదో గెస్ట్ హౌస్ లో కనిపిస్తుంది చూడండి. అవును కనబడు. అక్కడికి వెళ్దాం. చూద్దానండి. వెళ్దాం పదండి. పదండి. ఈ బిల్డింగ్ ఎవరో కానీ భలే కట్టించాడు. ఈ అడవులు మన కోసమే కట్టించినట్టున్నాడు. నెమ్మదిగా నా వెనకాలే రండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి లోపల? ఎవరు లేనట్టున్నారా? ఉంటే పలకరా, ఎక్స్ట్రా వద్దు, నా వెనకాల రండి. హలో సార్. హలో, అలా అరవకురా బాబు, నా గుండె ఆగిపోయేలా ఉంది. కర్మరా బాబు. మెల్లగా రండి. నందికొండ వాగుల్లో నల్ల ఎవరు ఎవరది? ఎవరు కనిపించరే? ఏమైంది? మేము పట్టుకుందేవరా బా? ఏమా ఏంది?
తమన్నా ఏంటి దాసనకు భయం అంటేనే తెలియదు, అలాంటిది భయపడటమా? అహ, ఈ అడవిలో మనకు ఎదురు వచ్చేటోడేవాడు సరెత్తి గాని అను. ఈ అడవిలో పులులు ఇట్లా లేవు కదా, అయినా ఈ అడవిలో దాసలు ఉన్నాక పులులు ఎందుకు వస్తాయి? ఆహా, మంచి గాలి వస్తుంది ఇక్కడ. ఓ నెమ్మది నెమ్మదిగా రండి. ఎంటర్ ద డ్రాగన్. డోర్ అయితే ఓపెన్ చేసి ఉంది, లోపల ఎవరు లేరేంట్రా? Anyway, ఈ రాత్రి మనందరికీ ఓ షెల్టర్ దొరికింది. రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకేరా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ముందు రెస్ట్ తీసుకుందాం. సడన్ గా ఎవరైనా వస్తే సారీ చెప్దాం. ఓకే. ఎవరది? ఎవరా నువ్వు? ఏంటి నా ప్లేస్ లో పడుకున్నావు? అమ్మా భయపడి చచ్చాను కదా బాబు. భయపడటం ఎందుకు, నేనున్నాగా. ఈ అడవిలో నువ్వు ఏం చేస్తుంటావు? ఆ కనిపించే గెస్ట్ హౌస్ నాదే. నీదా? అంత పెద్ద గెస్ట్ హౌస్ పెట్టుకొని ఈడెందుకు అనుకుంటావు? లోపల ఎవరో ఉంటేను. అయినా నేను రోజు ఇక్కడే కదా పడుకునేది. అదేంటి? ఆ గెస్ట్ హౌస్ మనకు కలిసి రాలా. గృహప్రవేశం రోజే మా ఫ్యామిలీ అంతా చచ్చిపోయాం. అయ్యో పాపం, చచ్చిపోయారా? చచ్చిపోయారా? నువ్వు కూడానా? ముందు పోయింది నేనే, తర్వాత మా వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. పిలుస్తానుండు, పరిచయం చేస్తా. శాంతి, శాంతి వస్తున్నా. సౌండ్ వినపడిందా? ఓరి నాయనో, పారిపోరా దాసాలు. ఏంటి రామ్ ఆలోచిస్తున్నావు? ఈ నిశ్శబ్దం చాలా విచిత్రమైంది కదా. అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది, టెన్షన్గా ఉంటే శ్మశానంలా కనిపిస్తుంది. ఇప్పుడు అంత టెన్షన్గా ఉందా? నిజం చెప్పాలంటే లైఫ్లో ఫస్ట్ టైం కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు లేదు. ఎందుకని? నీతో మాట్లాడుతున్నానుగా. అయితే పద అలా బయటికెళ్దాం. ఇప్పుడా? ఎందుకు? రోజు 10 నిమిషాలైనా నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఈ రోజంతా కుదరలేదుగా. ప్లీజ్ కమాన్ పద. ఆహా, అందుకే అంటారా లైఫ్ అన్నాక లవర్ ఒకరు ఉండాలని. ఏంట్రా నీ బాధ? లేకపోతే ఏంట్రా, నీ పక్కన ఇది కూర్చుంది, మీ ఇద్దరు హ్యాపీ. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళు హ్యాపీ. నా పరిస్థితి ఏంట్రా? రే, నేను తెచ్చుకున్న లెటర్ అలాగే ఉంది, చమిలికి ఇచ్చిమంటావా? నువ్వు చంప పగులుద్ది. చమిలి, ఏంటిది? ఇది నా లాస్ట్ లవ్ లెటర్, నీకు ఇద్దామని తీసుకొచ్చాను. తీసుకోవా? తీసుకుంటే నిజంగా ఈ లెటర్లు రాయడం మానేస్తావా? అదెలా కుదురుతున్నామా? నీకు ఇవ్వడానికి రోజుకో లెటర్ రాయాలి కదా. నా వరకైతే పర్వాలేదు, పర్మిషన్ ఇస్తా. శభాష్, చివరికి లెటర్ ఇచ్చేసాను. ఏంటి సైలెంట్గా ఉన్నా? ఏదో ఒకటి మాట్లాడచ్చుగా. లవర్స్ మాట్లాడుకునేది ఎప్పుడో తెలుసా? మౌనంగా ఉన్నప్పుడే. మౌనానికి మాటలు ఎక్కువ. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చాలా అందంగా ఉంటా. ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయాలి. ప్లీజ్ దివ్యా. ఏ తప్పు. ఇది ఇప్పుడు చేయాల్సిన పని కాదు. ఏయ్ ప్లీజ్, వద్దన్నాగా. నాకు ఇష్టం లేదు. ముద్దు పెట్టడం కూడా తప్పేనా? ప్లీజ్ దివ్యా, ఒక్కసారి. ఇది ముద్దుతో ఆగదురా. కానీ ఇప్పుడు ఏమైంది? పెళ్లి చేసుకుంటున్నాం కదా. నాకొద్దు, ఇష్టం లేదు. నా వల్ల కాదు దివ్యా. ఇప్పుడు ఏమొద్దురా, చిపో. అది కాదు దివ్య. దివ్యా, 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 దివ్యా,
చూసావా, నువ్వు కూడా భయపడ్డా. నువ్వు నాకు అర్థం కావు. రామ్, నీకో విషయం తెలుసా? సేమ్ ఇదే సిచ్యుయేషన్ నా కల్లోకి వచ్చింది. కల్లోకి కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే జరిగింది. నీకు మంచి కళ్ళ ఎప్పుడు రావా? పోయి పోయి నిన్ను ప్రేమించాను చూడు, నన్ను అనుకోవాలి. వెళ్దాం పదా. ఎవరు మాట్లాడే? హాయ్. చమిలి, నువ్వా? ఇక్కడున్నావేంటి? నిద్ర పట్టట్లేదు, బోర్ కొడుతుంది. కొంచెం రిలీఫ్ గా ఉంటుందని బయటకు వచ్చాను. సరే వెళ్దాం పదా. కాళ్ళు లాగుతున్నారా? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? మనోళ్ళు ఎవరు లేరేంటి? ఎక్కడికి వెళ్ళారు? గోపాల్, రంజని, జపాన్. ఎక్కడికి వెళ్ళుంటారు? ఎరా బుద్ధులా, అడవిలోకి వచ్చా కూడా వెడకారాలా? నువ్వేం పెద్ద పుడింగి కాదు, నువ్వు కూడా భయపడా. నీకు ఇలానే ఉంటుంది. మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? భయపెట్టింది చాలు, ఇక మీరు ఆపుతారా? ఎవరు సార్ మీరు? రావే రావే, కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. రావే రా. ఏం చేస్తున్నా? జమిని, ఆగు జమిని, ఏంటిది? ఎవరు లేరండి. ఇదేమిటి? Oh God, I am still trying to know about you. Oh God, I am struggling a lot to know about you. God, give me more power. Please bless me. Oh God, give me more power. You take care of this world. I am ready to sacrifice anything for you. Oh God, take away everything. Give me power. God bless me. God bless me. God bless me. అబ్బా నువ్వా? ఏంటి పెద్దాయనా? ఏమో అనుకున్నా, నీకంతా తెలుసు. నాకు నిజం చెప్తావా? నిజం చెప్తే ఎవరూ నమ్మరు దాసన్న. నీకెందుకు, వెళ్ళు. అది కాదు పెద్దాయనా, నాకు తెలియాలి. అప్పుడు అదే పోలికెళ్తున్న ఆ అమ్మాయి, ఇప్పుడు ఇదే పోలికెళ్తున్న ఈ అమ్మాయి, అంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది పెద్దాయనా? నాకు తెలియాలి. చెప్పు పెద్దాయనా. ఇన్నాళ్ళు నా ఆకలి తీర్చిన వాడికి అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను. విను. అమ్మ కంటే ముందు మనకు తోడుగా ఉంది ఎవరు? మరణం తర్వాత ప్రయాణం ఎక్కడికి? ముందు జన్మలో నేనెవర్ని? తర్వాత జన్మేంటి? ప్రతి జీవి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకోవాలి. కాలం మనసులో ఏముందో, ఏం చేయబోతోందో తెలిసిపోవాలి. అందుకే సాధన చేశాం. రోజులు, నెలలు, సంవత్సరాలు అలా సాధన సాగిపోయింది. మనిషికి అవసరం లేని దానికోసం ఎంత సాధన చేసినా అది అంతు చిక్కదు. అదే జరిగింది. ఈ ప్రయాణంలో ఒక గ్రంథం దొరికింది.
అదే మా జీవితాలు మార్చివేసింది. ఒకే రోజు, ఒకే లగ్నంలో, ఒకే పోలికలతో భూమి మీద 7 జన్మిస్తారు. 7 జన్మలకు, ఈ 7 జననాలకు సంబంధం ఉంది. అలా జన్మించిన 7 కన్నెపిల్లలను వెతికి పరిశుద్ధమైన వారి హృదయాలను క్షుద్రమాతకు బలిదానమిస్తే కాలచక్ర వృత్తాంతం అంతా తెలిసిపోతుంది. ప్రతి జీవి జన్మ జన్మల చరిత్రంతా అర్థమవుతుంది. వర్మ ఆ దారిలో నడవాలనుకున్నాడు. నాకు నచ్చలేదు, వద్దన్నాడు. నా మాట వినలేదు. సాధన వృధా అయిందన్న బాధ నన్నిలా మార్చివేసింది. ఒకటి మాత్రం అర్థమైంది. సృష్టిని తెలుసుకోవాలనుకునేవాడు బౌద్ధుడవుతాడు, నాలా పిచ్చివాడవుతాడు, వర్మలా తప్పుదారి పడతాడు. కాని వర్మ ఎంచుకున్న మార్గం అంత తేలిక కాదు. 7 ఒకే రూపంలో ఉన్నవారు ఎక్కడున్నారో, ఎవరెవరు ఎంత దూరంలో ఉన్నారో, అంతేకాదు గుండెలు బలి ఇచ్చే సమయానికి వారు పురుష స్పర్శ తెలియని పవిత్రమైన కన్యత్వం కలిగి ఉండాలి. మగవాడు ముద్దాడినా ఆ పవిత్రత కోల్పోతుంది. చివరకు చిన్న గాయమైన ఆ దేహం ఈ బలియజ్ఞానికి పనికిరాదు. అటువంటి ఒకే రూపంలో ఉన్న 7 సాధించడం చాలా కష్టం. కానీ సాధించాడు. ఇప్పటికే 6 గుండెలు తీసి బలి ఇచ్చాడు. అదే రూపంలో ఉన్న దివ్యను అంత పవిత్రంగా క్షేమంగా తెచ్చేందుకే చమిలీని ప్రయోగించాడు. అలా జరిగింది. నువ్వు నమ్ముతావా? అది ఆపే ప్రయత్నంలోనే నేను బయలుదేరాను. నువ్వు నాతో వస్తావా? ఏమనుకోక పెద్ద అయినా, నువ్వు చేయబోయే పని చాలా మంచిది. నేను నీతో రాలేకపోతున్నందుకు నన్ను క్షమించు. స్వార్థమే అనుకో, ప్రాణ భయమే అనుకో. నేను ఊళ్ళోకి వెళ్ళి మన వాళ్ళందరినీ వస్తాను. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆపే ప్రయత్నం చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. నువ్వా? అప్పుడు టీ షాప్ దగ్గర కనిపించావు. ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నా? చెప్పు, నీకంతా తెలుసు. నా దివ్యని ఏం చేశారు? ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? చెప్పు. నువ్వు కాపాడవలసింది ఒక్క దివ్యని మాత్రమే కాదు, ఈ విశ్వాన్ని కూడా కాపాడతావా? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్పే సమయం లేదు. నాతో రండి. అసలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? అదేరా నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ చెమ్మిలి మన కాలేజీలోనే ఎందుకు చేరింది? మనతో కావాలన్న పరిచయం చేసుకుని ఎందుకు ఫ్రెండ్షిప్ చేసింది? అసలు వచ్చిన వాడికి చెమ్మిలికి ఏంటి సంబంధం? దివ్యని ఎందుకు తీసుకెళ్లారు? చెమ్మిలి ఇలా చేసిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను రా. జరిగినంతా ఓ కళ్ళ అనిపిస్తుందిరా. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మన జపాన్ గాని మన నుంచి దూరం చేసింది. జాగ్రత్తగా ఎక్కువ. అసలు ఈ చెమిలి ఎవరు? నా కూతురు. అవు, చెమిలి నా కూతురు. అంకుల్, మా డాడీకి ఏమైంది? ఆయన ఎందుకు ఇలా మారిపోయాడు? ఎప్పుడు ఏదో ఆలోచన, ఏదో లోకంలో ఉంటున్న ఫీలింగ్. అసలు ఇప్పుడు ఆయన ఎవరితోనూ మాట్లాడడం లేదు తెలుసా? నాకు మా డాడీ తప్ప ఎవరు లేరు అంకుల్. అమ్మ నాన్న అన్నీ ఆయనే. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయానేమోననిపిస్తోంది. మీ నాన్న మామూలు మనిషి అవ్వాలంటే మేము తలబెట్టిన కార్యం నిర్విఘ్నంగా జరగడానికి నువ్వు నాకు సహకరించాలి. ఏంటది? అది నీకు తెలియకూడదు. తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు. ఏమి చెప్పినా ఎందుకు ఏమిటి అని అడగకుండా నువ్వు పాటించాలి. చేస్తావా? మా నాన్న కోసం ఏమైనా చేస్తాను. అవును, చెమిలి నా కూతురే. నా కోసమే ఇదంతా చేసింది. నాకెంతో దగ్గరవ్వాలనుకుంది. చాలా దూరం అయిపోయింది. ఇప్పుడది నా కూతురు కాదు, వర్మ చేతిలో వెపన్. Oh God, I am still trying to know about you. Oh God. అదిగో వాడుండేదక్కడే. నాతో రండి. More power. God, I want to know all about your creation. My all things are yours. Oh God,
Give me more power. వర్మ, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ఆపే. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఆఫీస్ కి టైం అవ్వలేదా? బయలుదేరుతున్నాను. ఏ రామ్, ఆగు. ఏమైంది? సాయంత్రం త్వరగా వస్తున్నావు కదూ? ఎందుకు?
ఏ నన్ను ఏడిపించాలని చూడకు, ఈరోజు నా బర్త్డే రా. రియల్లీ ఐఎమ్ సారీ రా. హ్యాపీ బర్త్డే టు యూ. అయితే నేను గుర్తు చేసేంత వరకు నా బర్త్డే నీకు గుర్తులేదా? అలాంటిది ఏం లేదు. సాయంత్రం త్వరగా వస్తాను. రెడీ అవ్వు. ఓకే ఓకే బాయ్. సాయంత్రం త్వరగా వస్తావు కదూ? వస్తానని చెప్పానుగా. ఓకే Bye. బాయ్. అబ్బా మళ్ళీ ఎవరు? How are you, Divya? On base, your mom will appreciate. చలి చలి చీకట్ల చిక్కుకుంది జాబిలి గిలి గిలి వెచ్చంగా ఇస్తానంది కౌగిలి మరి మరి రమ్మంది రొమాంటిక్ రాక్షసి సరే సరే లైఫ్ అంటే లాజికల్ ఫ్యాంటసీ చమక్కు చెంచం గుడుగుడు కొంచెం ఆడే వయదా పందెం వేద్దాం బొమ్మ బొరుజా చమక్కు చెంచం గుడుగుడు కొంచెం ఆడే వయదా పందెం వేద్దాం బొమ్మ బొరుజా నిసగరి నిసా అరే రే రమ 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 Plastic